దేవుడేమనుకుంటున్నాడు? ఒక మాట చెప్తా మీకు. 10,000 మంది నీకెళ్ళి చూసి భక్తుడు 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 అంటే నువ్వు భక్తుడు అవుతావా? రైట్. 10,000 మంది నీకెళ్ళి చూసి నువ్వు భక్తిహీనుడివి 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 అంటే భక్తుడు కాకుండా పోతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి దద్దమ్మ 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 దద్దమ్మ, చేతగానోడు చేతగాంది, అసమర్థుడు అసమర్థురాలంటే అట్లా అవుతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి మేధావి 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 అంటే మేధావి అవుతావా? మరి ఎందుకంటే జనాలు మాటలు పట్టుకొని ఏడుతారు కొంతమంది, నాకు అర్థం కాదు. నన్ను ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు. నీ బొంద పద్దాకలు ఎలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఎలా అంటారు అని వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ జబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. కుమిలి కుమిలి గందరగోళంగా ఏడిచి బీభత్సం చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, నా బతుకంతా నవ్వులు పాలైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది అలాగైపోయింది అలాగైపోయింది ఇలాగైపోయింది. ఒక మాట చెప్తా, 100 మంది 100 రకాలుగా నీ గురించి మాట్లాడి నీ పరిస్థితిని వాళ్ళు ఎవ్వడు మార్చలేడు. వాళ్ళు నువ్వు చేతగాని దద్దమ్మా అని నిన్ను అన్నంత మాత్రాన నువ్వు అలా అయిపోవు. అర్థమైందా? ఒరే నీకు ఓ గర్వం రో, నీకెంత గర్వం అంటే అంత గర్వం. ఆ చిన్న మందనేమి చేసితివి? అన్నేమన్నాడు? గర్వపోతు అన్నాడు. సౌలేమన్నాడు? నువ్వు బాలుడిరా పిల్లోడు అన్నాడు. గొలియాతుగాడు ఏమన్నాడు? ఒరే నువ్వు తిక్కలోడివిరా, కర్రను తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. అందరూ తలా ఒక మాట మాట్లాడారు. అవునా? ఒడిశాల్లో రాయి తీసుకొని కొట్టి దేవుని కృపను బట్టి వాడు కూలబడి వాడు బోర్లబడి దావీదు జయం పొందిన తర్వాత అనలేమన్నారు తెలుసా? మా తమ్ముడే, అది చిన్నప్పటి నుంచి సురికే అయిపోయిందా, మారిపోయా. స్తోత్రం. సౌలేమన్నాడు? ఈ చిన్నవాడు ఎవని కుమారుడు, గొప్ప సాహసి. మరి అంతకుముందు పిల్లోడు వంటివి గయా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవాలా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలా? పెద్దగా చెప్పండి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలన్నోళ్ళు మరి ఎందుకు ఏడిచేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మొహమాట లేకుండా అడుగుతున్నాను. జనం మాట కాదన్నా, దేవుడేమనుకున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకుతున్నారు? ఎందుకు వేదంలో బతుకుతున్నారు? వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు? ఎందుకు ఏడ్చుకుంటున్నారు? ఎందుకు మొత్తుకుంటున్నారు? ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు? నీ హృదయంకి వెళ్ళి చూడాలి, నంబర్ 1. నంబర్ 2, దేవునికి వెళ్ళి చూడాలి. మొట్టమొదటి ఎడు చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నంబర్ 2, ఆయనకి వెళ్ళి చూడాలి. ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం. ఏమండి, కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు, నువ్వేందో అర్థం కాక నేను తేలిగ్గా మాట్లాడవచ్చు. అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. అంత మాత్రాన నువ్వు ఆందోళన పడి ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా. నేను ఎవరో ఒక చెల్లి వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది, పరిచారకులు నన్ను ప్రశ్నించారన్నా అని. నేను పిచ్చిదాన్న, నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నిన్ను సన్మానిస్తారు, బాధపడవాకని చెప్పాను నేను. దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను ఒక దగ్గర, వేసిన కుర్చీ తీపిచ్చాడు ఒక ఆయన. మాట వరుస చెబుతున్నా. అప్పటిదా అక్కడ ఉన్న కుర్చీ పక్కకు పెట్టించాడు. ఎందుకు? నన్ను నిలబెట్టాలని. నేను అలిగి తుస్సుని రావచ్చు, నేను రాలా, అక్కడే నిలబడ్డా. ఎందుకు? పై ఇంటికి వచ్చి ఏడ్చుకోవచ్చు, వేసిన కుర్చీ తీపిచ్చాడు అవమానం చేశారు, చెయ్యనే అన్నా, వందనాలన్నా, ప్రైజ్ రా బా అన్నా, నేను ఇక్కడ చూసుమని అలిగి రాలా. స్తోత్రం అనని, అవమానపరచని, ఏం పర్లా ఉంటాయి, గుర్తులు ఉంటాయి, అట్లా ఉన్నాయి.
ప్రార్థన చేసుకుని మందిరంలో అట్లా అడ్డం పడ్డా. లే లే నీ పండుకునేది, లే ఇంటికాడ పండుకపో, లే బయటికి పో అన్నాడు. ఎవరినే? ఏం పర్లా, నా కిరీటమే కింద పడలా, దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా. ఆకాశం వైపు చూశాను, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం, కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు? మరి దేవుడు ఏం చేశాడు? అరే ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు, ఇంత తిరస్కారపు మాటను తట్టుకోలేరు. అరే రే 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 ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాటు ముసుకేసుకోవటం, సీదేయటం. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. నాకేదో అయిందని కాదన్నయ్య, తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తున్నా అన్నయ్య. పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు. చచ్చిపోవాలనిపి దెయ్యం ముఖం వేసుకొని దులిపేయటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు. అలా పట్టించుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడో, నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ఎరుగును. నేనేం చేశానో, నేను తప్పు చేశానో, న్యాయం చేశానో, మంచి చేశానో, చెడ్డ చేశానో, వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అందుకే నన్ను ద్వేషిస్తారు. నా తండ్రికి తెలుసుగా నేనేందో. నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెలల లచ్చంగా యూట్యూబ్లో మన మీదనే చలామణి. స్తోత్రం. యూట్యూబ్లో కొన్ని వీడియోలు లచ్చంగా నా మీదే చలామణి. ఇప్పటికి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీదేస్తా ఉండాలి. ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తాను. నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. 10,000 మంది కలిసి షాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా? 10,000 మంది కలిసి షాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా? ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే, ప్రజల తేడా అన్నా ఒట్టిదే. గొప్ప అన్నా తేడా అన్నా నువ్వంటే అది ఫిక్స్ ప్రభువా. నువ్వు ప్రభువా అనాల్సిందే. నువ్వు ఎంతమందికి అర్థమైంది నా ఎల్లారా? దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం? పరుల మాటలను బట్టి కృంగిపోదామా, కుమిలిపోదామా, నిరాశపడదామా, నిరుత్సాహపడదామా, సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం ఎదుగుదామా? సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు చీ పో అన్నాడు. మళ్ళా దేవుడు సింహాసనానికి దావీదుని తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నిన్ను చూసి మొరిగే కుక్కలు కానీ కప్పలు కానీ ఎక్కువ ఉండవు. స్తోత్రం. చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా? తింటారు తెలుసా చైనా వాళ్ళు? ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగు ఉందంట. ఆ మడుగు నిండా కప్పలే. ఎందుకంటే నైట్ రోజు గోల్ చేస్తున్నాయి. అది కడుపులో మండి లాభం లేదని హోటల్కి పోయాడు. కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు. ఆల్రెడీ మాకు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, అయినా సరే మాకు అవసరం ఉంది, అమ్ముతావా, తెస్తావా? తెస్తాను. ఎన్ని కప్పలు తెస్తావు, రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నారు. రోజుకి 200 తాగుతావు, 200 కప్పలు తెస్తాను నేను అన్నాడు. 200 కప్పలు 200 కప్పలు నువ్వు తేలేవలే కానీ నువ్వు రోజుకు ఒక 50 కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు. 50? మా ఇంటి ఎదురు కుంట నిండా అయ్యే, నీకెందుకు, నేను తెస్తాగా అని పోయాడు. 50 కాదు 200 కన్ఫర్మ్ చేసుకో అన్నాడు. పోయి ఆ మడుగంతా వెతికి 2 కప్పలు పట్టాడు. ఎన్ని కప్పలు? 2 కప్పలు పట్టాడు. ఏంది 2 కప్పలు? నేను 200 కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను, 2 కప్పలు ఏమున్నాయండి? అయ్యో ఏంటిది అని ఆడు ఆలోచించి ఆ 2 కప్పలే తీసుకొని పోయాడు. ఏందండి, రోజు నైట్ చూస్తే గోల చేస్తాను, ఆ కుంట నిండా గోల చేస్తున్నాయి, పడితేనేమో మొత్తం జల్లెడేసి పెట్టినప్పుడు 2 కప్పలే తేలిని అంటే కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా, అందుకే నేను 200 తెస్తానంటే 50 దేశరా తీసుకుంటాను అన్నాను. అవి ఉండేది 2 గోల పెచ్చు. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అవి ఉండేది 2 గోల మాత్రం 100 ఉన్నట్టు గోల్ చేస్తాయి. ఈరోజు ఇప్పుడు చెప్పుకుంటా మతోన్మాదులు ఉన్నాయి చూసా, మతోన్మాద కప్పలు. ఈ కప్పలన్నీ కొన్నే,
టోటల్ ప్రపంచం అంతా అలా లేదు, దేశం అంతా అలా లేదు, రాష్ట్రం అంతా అలా లేదు. ఈ కొన్ని కప్పలే గోల్ చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి. లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే నిన్ను నిందించే కప్పలు, నిన్ను విమర్శించే కప్పలు, నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు. అన్నీ లెక్కేస్తే 4-5 కూడా తేలో. కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు చాలా మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు. అయినా సరే ఘనపరిచే కప్పలొద్దు, విమర్శించే కప్పలొద్దు, మనకు దేవుడు కావాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. ఫస్ట్ ఏమన్నాను నేను? ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి. రెండవది ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. నీ పని అయిపోయింది అని 10 మంది అనొచ్చు, అంత మాత్రం నీ పని అయిపోయిద్దా? ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు. దేవుని ముందు మోకాళ్ళే. దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా 10 మంది నీ పని అయిపోయింది అంటున్నారు, మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో. అంటాడా మాట? 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది నీ పని అయిపోయిందన్నా, అయిపోయిందంటానికి వాళ్ళెవరు, అయిపోవటానికి నువ్వెవరు? నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి సారె మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు. వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను, లెక్క చేయవాగపా అంటాడు. కానీ ఏం చేద్దాం, మన సైకాలు జట్టేడిసిద్ది తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో. ఈ పక్కన వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం. ఇది స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు. ఇక మనుషుల మాటలను లక్ష్య పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి. అందరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. అంతవరకు ఓకే. కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో. అది తీవ్రంగా తీసుకో. మనుషులు అంటున్న వాటినో, లేదా సైతాన్ అంటున్న వాటినో, లేదా నీ మనస్సాక్షి అంటున్న దాంతో కాదు. దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో దాన్ని పట్టించుకో. బతికిపోతావు, ఆశీర్వాదకరంగా బతుకుతావు. ఏం పెద్ద మర్మాలు కాదు, పెద్ద లోతైన విషయాలు కాదు. చాలా కొట్టా తెచ్చానంత తేటగా నీకు అర్థమయ్యే సందేశం. దేవుడు నీతో ఏమంటున్నాడో దాన్ని పట్టించు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నాకు తెలిసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పోనిచ్చుంటారు అబ్రాహాముని. ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు, తెలియదు అంటాడు. ఎందుకు పోతున్నావు అని అడుగుతారు, దేవుడు వెళ్ళమన్నాడు అంటారు. దేవుడు వెళ్ళమన్నాడు, సరే ఎక్కడికి తెలియదు. నీ ప్రయాణం ఏం బాగలేదే, ఇది కరెక్ట్ కాదే, క్లారిటీ లేకుండా ఎట్లా? అప్పటి తన బంధువులకి, తన ఇంటి వారికి అబ్రహాము ఒక వెర్రివాడుగా కనిపించుండొచ్చు. కానీ అబ్రహాము తన పితరుడో, లేకపోతే తన ఇంటివారో, తన బంధువులో వాళ్ళు ఏమంటున్నారో అది పట్టించుకోవాలా. దేవుడు ఏమన్నాడో ఆ మాటనే తీసుకున్నాడు. ప్రతి చోట ఇతరులు ఏమంటున్నారో మాట పట్టించుకోవాలా. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటనే పట్టించుకొని అడుగులు వేసినందున అబ్రహాము విశ్వాసులకు తండ్రి, చరిత్ర పురుషుడిగా నిలిచిపోయాడు. ఆయన సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బెండ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే సాతానుగాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ. ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇతరులు ఏమంటున్నారో ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం, దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ.
మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి. ఏం భయమో తెలుసా? ఎవరు ఏమన్నా పట్టించుకోవటం, మొండోడు మొండిది అనే భయం ఉండాలి సైతాను గాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి. వాళ్ళేమనుకుంటున్నారు, దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళి చూసి దేవుడిని పట్టించుకున్నారు. ఇక వ్యతిరేకంగా మనుషులు 100 మంది 100 మాటలు మాట్లాడినా పట్టించుకోలే. పేతురు, యోహానులనే కాదు, ఇంకా కొంతమంది అపోస్తలులను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు. ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా. మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు.